అయితే నిన్న జీతాలు ఇద్దరు చిన్నపిల్ల ఇంతకుముందు ఏంటంటే గ్రౌండ్ లోపలికి వెళ్ళి వాడదు, ఇప్పుడు ఏంటంటే మీదకి వచ్చింది. సిరిసిల్ల జిల్లా వేములవాడ మండల్ మల్లారం గ్రామ పంచాయతీ మాది. అయితే త్రాగునీరు బావిలో పాములు అవి తిరుగుతున్నాయి, ప్లస్ హానికరమైన చెత్త అవి ఉన్నాయి. అయితే సర్పంచ్ గారికి కాల్ చేయడం జరిగింది. వాళ్ళు ఈవినింగ్ వరకు ఇస్తా అన్నారు. ఇంతవరకు ఎలాంటి స్పందించలేరు. సో డిపో మేడం గారికి కూడా కాల్ చేసినాం. డిపో గారికి కాల్ చేస్తే మీకు పండుగ లేదా పబ్బం లేదా అని చెప్పేసి కాల్ చేసింది. అయితే ఎందుకు కాల్ చేస్తారని కూడా మాట్లాడడం జరిగింది. జైత్యాల్లో నిన్న జరిగిన విషయం ఏంటంటే ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయారు. ఇదే శానిటేషన్ ప్రాబ్లంగా. సో మేము దాని గురించి ఉద్దేశంగా మేము భావించి చూసుకోరా అని చెప్పేసి కాల్ చేస్తే ఆమె అసలు కనీసం పట్టించుకోవడం కూడా లేదు, రెస్పాన్స్ చేయలే. పండుగ లేదా పబ్బం లేదా అనేసి మాట్లాడింది. దానికి మేము బాగా చింతిస్తున్నాం. అలా మాట్లాడడం మాకు కూడా బాగా అనిపిస్తుంది. సో ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా ప్రాబ్లం అయితే బాధించేది ఎవరు? సర్పంచ్ గారా, సెక్రటరీ గారా, లేకుంటే డిపిఓ గారా, మరి ఎవరు అనేది వాళ్ళే చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ పాములు నివసిస్తున్నాయి, తిరుగుతున్నాయి, విషపూరితమైన పాములు తిరుగుతున్నాయి. సో దానివల్ల మేము ఈ ప్రెస్ ముందరికి రావడం జరిగింది. కొంచెం ఇంకెవరైనా కానీ పట్టించుకోవాలని కోరుతున్నాం. గ్రామ పంచాయతీ తరఫున ప్రతిరోజు శానిటైజేషన్ కానీ అవన్నీ సక్రమంగా జరిపించాలి. సర్పంచ్ గారు కూడా పొద్దున కాల్ చేసినాం. ఆయన కూడా నెగ్లెక్ట్గా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ఏం రెస్పాన్స్ ఇచ్చినట్టు మాట్లాడలేదు. ఆయన కూడా కొంచెం నెగ్లెక్ట్గానే మాట్లాడడం జరిగింది. సో ఆయన కూడా అసలు ఎందుకు అట్లా మాట్లాడడం మాకు అర్థం అవ్వట్లేదు. అది మా అప్పని గురించి కాదు, అందరి ప్రజల సమస్య కాబట్టి ఆయన పట్టించుకోవాల్సిన విషయాన్ని కూడా ఆయన ఎందుకు పట్టించుకోవట్లేదు మాకు అర్థం అవ్వట్లేదు. ఈ వీడియో పంపించడం జరిగింది, ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆయన పట్టించుకోవడం లేదు. పొద్దున ఫోన్ చేస్తే ఇంతవరకు ఎలాంటి అసలు ఎవరు రాలేరు, ఎవరు చూడలేరు. ఇంతవరకు ఎలాంటి మరమ్మతులు కూడా చేయలేరు. వేములవాడ రూరల్ మల్లారం గ్రామం ఆమ్లెట్ రాజనగర్. ఇది మాకు తాగునీటి బావి. ఈ బావిలో ప్రతిరోజు ఒక 50 మెంబర్స్ ఫ్యామిలీకి వాటర్ పోతుంది. కాబట్టి దీన్ని ఫ్లోర్నెస్ కావండి, ఇంకొకటి ఏంటంటే దీన్ని ప్రజలు పట్టించుకోవాలి. ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఒక 2-3 పాములు చనిపోయినాయి. మేము చూస్తలేము, ఇప్పటి వరకు వాళ్ళు కూడా చూస్తలేరు, కంప్లీట్గా పట్టించుకుంటలేరు. ఆల్రెడీ ఈరోజు మేము అనుకోకుండా ఇటు వచ్చేసాం. చూసేవారికి ఏంటంటే అలా ఒక 2-3 పాములు చనిపోయి ఉన్నాయి, చెత్త చేదనం ప్రతి ఒక్కటి ఉంది. కాబట్టి మా ఫ్రెండ్ ఏం చేసిండంటే ఈరోజు కాల్ చేసి మేము చూసే వరకు ఏమైందంటే మేము అనుకోకుండా చెప్పేసినాం సర్పంచ్ గారికి, వాళ్ళందరికీ చెప్పేసిన 10:30 కాల్ చేసినాం. ఇప్పుడు యాక్చువల్గా 6:30 అవుతుంటాయి. ఇప్పటి వరకు కూడా రెస్పాండ్ కాలేరు. నెక్స్ట్ డీపీ వరకు కాల్ చేశాను. డీపీ వరకు కాల్ చేస్తా తను ఏమంటుందంటే ఈరోజు సండే మీకు పండుగ తెలియదు, ఏం తెలియదు అని మాట్లాడితే సరే ఓకే పండుగ. ఈరోజు జైత్యాల జిల్లాలో 2 6 years వాళ్ళు, ఒక అమ్మాయి ఒక బాబు చనిపోయిండు. వాళ్ళు చనిపోయినట్టు ఇక్కడ మా ఊళ్ళో ఎవరు చనిపోతే రెస్పాన్స్ లేడు. డిపో వారా, కార్యదర్శా, సర్పంచా, దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? అది ఒకసారి చెప్పాలని కూడా అడుగుతున్నాం. సర్పంచ్ గారు కూడా ఇంకొక మాట అన్నారు. ఏమన్నారంటే ఇంకొకటి ఏంటంటే దీన్ని ప్రతిరోజు శానిటేషన్ చేయాలి. సరే డిపో వారు అన్నట్టు ఎవరన్నట్టు ఓకే నో ప్రాబ్లమ్. సెక్రటరీ గారు పట్టించుకుంటారు, డిపో వారు పట్టించుకుంటారు. డిపో వారు ఈరోజు ఇలా మాట్లాడడం కూడా మాకు బాధ అనిపిస్తుంది. నెక్స్ట్ డిపో గారు తరఫున నెక్స్ట్ కార్యదర్శి అయినా సరే, సర్పంచ్ అయినా సరే దీన్ని పట్టించుకొని రేపటి నుండి దీన్ని బాగా క్లీన్ చేసి శానిటైజర్ ప్రతి డైలీ శానిటైజర్ చేయాలని మేము కోరుతున్నాం.